చందా ఇవ్వమంటే ఇయ్యి, లేదా నువ్వు వ్యాపారం వదిలేసిపోమంటే వదిలేసిపో, అంతే. లేదా ఏదో ఒక పార్టీకి బానిసగా పనిచేయి. ఈ కేసులు పెట్టినప్పుడు ఏం చేయాలి వాడు? ఇక సచ్చినట్టు ఆ పార్టీకి లాయల్గా పనిచేయాలి కదా. అంతే కదా. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే గత 10 ఏళ్ళుగా కూడా 10-15 ఏళ్ళుగా కూడా ప్రజల ఆలోచన తీరులో మార్పు వచ్చేసింది. ఇదివరకటి రోజుల్లో అయితే నాకు బాగా గుర్తు, ఈ రౌడీ నాయకులు, ఫ్యాక్షన్ నాయకులు వెనకాల ఎందుకు ఉండేవాళ్ళు అంటే విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు తక్కువ ఉండటం, వీళ్ళు ఈ నాయకుల వెనకాల తిరిగే నాన్నలు ఆ నాయకుల కోసం రౌడీజమో, మర్డర్లో, మానభంగాలు చేస్తే ఆ నాయకుడు అంతో ఎంతో డబ్బులు పడేస్తే ఆ డబ్బులతో వాళ్ళు బతికేవాళ్ళు. కాబట్టి అప్పటికి విద్యా అవకాశాలు ఇవి కూడా సమృద్ధిగా లేవు. కాబట్టి ఆ నాయకుడు వెనకాల తిరుగుతూ ఉండేవాళ్ళు. అప్పుడు అవిద్య కారణంగా అలాంటిది నడిచింది. తర్వాత ఈ ఫీజు రియంబర్స్మెంట్లు ఇట్లాంటి పుణ్యమాని చదువులు వచ్చాక ప్రతి ఒక్కళ్ళు చదువుకున్నాక అలాంటి బతుకులు వద్దనుకున్నారు. అంటే ఏ నాయకుడి దగ్గరనో రౌడీజం చేస్తాను, ఫ్యాక్షనిజం చేస్తాను బతకాలనుకోలే. ఇదివరకటి రోజులో నాయకుడు పోతాడు వెనకాల వేలాది మంది కనబడేవాళ్ళు. ఇవాళ డబ్బులు ఇస్తే కానీ జనం రావట్లా. ఎందుకని? ఈ కారణాల వల్ల. ఇప్పుడు ఏం చేస్తున్నారు? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళకి మీదనే ఏమి కాకుండా వాళ్ళ మీద పై కేసులు పెడతారు, మిగతాదంతా కింద కార్యకర్తలను అరెస్ట్ చేశారు వీళ్ళు వైసీపీ. తద్వారా వాళ్ళు గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆ పార్టీ వెనకాల తిరిగి ఆ పార్టీని గెలిపించుకునే పని చేశారు.